కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం కొట్లాడతానని, అందులో ఎటువంటి మార్పు లేదని, తన ఎజెండా విలీనం మాత్రమేనంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకణేష్ స్పష్టం చేశారు. మా ప్రజలు కూడా బాగుండాలని ఈ గెజిట్ సిస్టాలు, ఈ నామినేటెడ్ సిస్టాలు రద్దు చేసి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజల ద్వారా వారిని కోరుతున్నా. ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణమే స్పందించి తక్షణమే ఆ గెజిట్లను ఆపి ఢిల్లీలో పోయి మాలక ధర్నాలో దీక్షలో చేసి తీసుకురావాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండాలంటే పార్టీల కన్నా ముఖ్యం, ప్రజలే ముఖ్యం. కాబట్టి వారికి పార్టీల కన్నా ప్రజలే ముఖ్యం అంటే వారు ఇంత ఫైటర్ సత్తా సామర్థ్యం ముందు అపారమైన అనుభవం ఉందని చెప్తున్నారు. కానీ వారి అనుభవాలన్నీ ఢిల్లీలో చూపించాలని మీ ద్వారా వారిని మనవి చేస్తున్నాం. మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ప్రజానికం భారీగా తల్లి రావడంతో రిలే నిరాహార దీక్షలకు భారీ స్పందన వచ్చింది. రెట్టింపు ఉత్సాహాన్ని అందుకున్న శ్రీకణేష్ కంటోన్మెంట్ డిఫెన్స్ భూములు భూ బదలాయింపులు చేయించే బాధ్యత తనదని, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎంపీ ఈటల రాజేందర్తో పాటు బీజేపీ నేతలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడంతో పాటు కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీ జంతర్ మంతర్లో సైతం నిరసన తెలపడానికి తాను సిద్ధమంటూ ప్రకటించారు. నేను ఇందాకనే చెప్పాను, నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రమాణం చేస్తున్న డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసే బాధ్యత శ్రీ గణేష్ తీసుకుంటున్నాడు. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పక్క నేను డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేపిస్తా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈటల రాజేందర్ గారిది కూడా సమానం కూడా బాధ్యతనే. కాబట్టి వారు కూడా ఏవియేషన్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేయాలి. ఈ అన్నానగర్ నుంచి రసూల్పురా ఇవన్నీ ఉన్న ఏరియాలంతా శ్రీలంక బస్తీ కావచ్చు, ఈ ఏరియాలన్నీ ఏవియేషన్ ల్యాండ్స్ కాబట్టి వారు కూడా చెయ్యాలి. ఇవన్నీ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కంటోన్మెంట్ బోర్డు విలీనంను కోరుతూ ఎమ్మెల్యే శ్రీకణేష్ నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు భారీ స్పందన వచ్చింది. కార్ఖానాలో మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి దీక్షను నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో పాటు బస్తీవాసులు, కాలనీ అసోసియేషన్లు మద్దతు తెలపగా వేద పండితులు, పాస్టర్లు విజయీ భవ అంటూ ఆశీర్వచనాలు అందించారు. తెలుసు బోర్డు అధికారులు ట్రాన్స్ఫర్లు గారు ఉన్నది అక్కడే ఉన్నారని మీరే చెప్తారు, ప్రజలందరూ చెప్తారు. వేరే ఎక్కడ ఆఫీస్లో అయినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లు అయితే, అక్కడేమైనా ట్రాన్స్ఫర్లు అయితే ఆ ఆఫీస్ చైర్లు మారుతున్నాయి కానీ మన ఆ ఆఫీస్ మాత్రం మారతలేదని మీరే ముందు నేను వచ్చినప్పుడు చెప్తారు. కాబట్టి అన్ని మార్పులు రావాలంటే విలీనం జరగాల్సిందే. విలీనం జరగాలంటే అందరం ఐక్యం కావాల్సిందే, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిందే. ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇక్కడ కేంద్ర మంత్రికి ఉన్న కిషన్ రెడ్డి గారిది కూడా బాధ్యతనే. సికింద్రాబాద్ పక్కకే మన కాన్స్టిట్యున్సీ, వారిది కూడా బాధ్యతే. మన బండి సంజయ్ గారు ఇదే దారిలో పోతుంటారు, అందుకే ఇక్కడ పెట్టుకున్న దీక్ష. వాళ్ళు ఎప్పుడైనా పోతే ఇద్దరు చూస్తారు, ఈటల రాజేందర్ గారు పోవాలంటే ఇదే దారి, బండి సంజయ్ గారు పోవాలంటే ఇదే దారి. కాబట్టి వారికి కూడా తెలిసి రావాలి కంటోన్మెంట్ బోర్డుని విలీనం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని. ఎమ్మెల్యే శ్రీకణేష్ తో పాటు కాంగ్రెస్ నేతలు, వికాస్ మంచ్ సభ్యులు దీక్షలో కూర్చోగా సాయంత్రం వరకు దీక్షను కొనసాగించనున్నారు. కంటోన్మెంట్ బోర్డును నామినేట్ పదవి నడిపించడంను తాము వ్యతిరేకిస్తున్నామని, బోర్డును కంటోన్మెంట్ లో విలీనం చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమంటూ శ్రీకణేష్ స్పష్టం చేశారు. అందుకోసం ఎంతటి దూరమైనా వెళ్తానని, ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతానంటూ ఆయన స్పష్టం చేశారు. మీకు 3 రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ తెలుపుతాను. ఇప్పుడైతే దీక్షలు చేస్తాము, దాని తర్వాత సంతకాల సేకరణ జరుగుతుంది, వగేరా ప్రోగ్రాంలు చేసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీ పోతాం. ఇక వాళ్ళు అట్లా రాకుంటే ఏం చేస్తే మంచిదో మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని, మీరు కూడా మన కంటోన్మెంట్ల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి విషయానికి బోర్డులో పోతే ఏమైతుందో తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంటోన్మెంట్ ప్రజలు కూడా బాగుపడతారని. కానీ కంటోన్మెంట్ ప్రజలు ఎక్కడ బాగుపడ్డారంటే ఆ బీఆర్ఎస్ పెద్దలే తప్పితే ఇక్కడ ఎవరికి మేలు కాలే. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం విలీనం కావాలి, మా కంటోన్మెంట్ కూడా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలి. ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి భూ బదలాయింపుకు సహకారం అందించాలంటూ శ్రీకణేష్ డిమాండ్ చేశారు.
మీరు సహకారం అందిస్తే కంటోన్మెంట్ డిఫెన్స్ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూ బదలాయింపు చేయించి వారికి ల్యాండ్లను ఫ్రీ హోల్డ్ చేస్తానంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాటిచ్చారు. నామినేట్ పదవితో కేంద్రం కంటోన్మెంట్ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా ప్రజానీకం దీక్షలో పాల్గొన్న నేతలను పూలదండలు శాల్వలతో సత్కరించి తమ మద్దతు తెలియజేశారు. ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తామని. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇది ఒక నోటిఫికేషన్ రావడం, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు మళ్ళీ 1 year అని చెప్తున్నారు. 1 year లో కూడా వాళ్ళకు టెక్నికల్ గా ఏమంటారంటే ఈ సంవత్సరం దాకా ఇది నోటిఫికేషన్ వర్తిస్తుంది, ఈ మధ్యలో ఎవరైనా ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఇది రద్దు అవుతుందని చెప్తారు. కానీ ఇది గత 6 సార్ల నుంచి రద్దు కాదు, ఇప్పుడు 7వ సారి రద్దు అవుతుందా, మళ్ళీ ఇది రద్దు అవుతుందో లేదో ఇక ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సంస్థ ఎలక్షన్లు లేక వాళ్ళ ఆంక్షలతో అనేక ఇబ్బంది కాబట్టి ఏక్ మార్క సబ్ తుకడా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి దీనికి అందరం ఏకమై ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం. ఒక్కో రోజు అంటే అలా ఒక రోజు పెట్టుకురుగా మర్చిపోతా అని. ఇది నేను శ్రీ గణేషే కాదు, ఎమ్మెల్యేనే కాదు, యావత్ కంటోన్మెంట్ ప్రజలు దీనిలో భాగస్వామ్యం అవుతారు. అందరు కోరుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ రోజు చూశారు కదా ఇంతమంది వచ్చారు. ఇది రోజు రోజు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేది కాదు. అందరూ పొద్దుటి నుంచి ఈ 3 రోజుల నుంచి అందరూ ఫోన్లు చేసి మద్దతు ఇవ్వడం, మీరు మా కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఈ నిరాహార దీక్ష చేపట్టడం చాలా సంతోషకరమని అనేక మంది చెప్తున్నారు. ఈ యొక్క విలీనం అయితే మనకు 3.5% ట్యాక్సులు తక్కువ అవుతుంది, మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్లు అవుతాయి, బ్రహ్మాండంగా నిధులు వస్తుంది. నిధులు ఎలా వస్తాయని ఎవరైనా తుగులకు అడిగితే వాళ్ళకి మీ ద్వారా సమాధానం ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ ద్వారా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు ఉంది, మనకి ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ 1200 కోట్లు ఇస్తలేరు, డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్రత్యేక నిధులు ఇస్తలేదు. అదే కార్పొరేషన్లో మారితే కార్పొరేషన్ నిధులు ఉంటాయి, నా ఎమ్మెల్యే నిధులు ఉంటాయి, ఒకవేళ ఫైటర్ ఈటల రాజేందర్ గారు ఏమైనా తీసుకొస్తే ఆ నిధులు ఉంటాయి. కాబట్టి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ మా రెండే కాకుండా ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో ఏ కార్పొరేషన్ కావచ్చు, ఏ బోర్డు అయినా కావచ్చు, బోర్డు మెంబర్ సత్తా సామర్థ్యంతో ఆ ఒక్క బోర్డు లిమిట్స్ ఉన్న వార్డు డెవలప్మెంట్ అవుతుంది. అదే మాదిరిగా కార్పొరేషన్ అయితే ఒక ఎమ్మెల్యే బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తే ఆ కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ నిధులు మన కంటోన్మెంట్ నియోజకవర్గం తెచ్చుకుంటే ఎంతో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దీక్షలో ఉన్న శ్రీ గణేష్ ను అభినందించడంతో పాటు తన వంతుగా పూర్తి సహకారం ఉంటుందంటూ స్పష్టం చేశారు. సాధించినాక తప్పకుండా మాట్లాడతాను. గణేష్ అన్నకు అండగా ఉంటాం. తప్పకుండా సాధించే వరకు నిద్రపోము. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధించే దశల్నే ముందుకు పోదాం. ఇది నో టైం, సాధించే వరకు కూడా ఇది కొనసాగించాలని చెప్పి కూడా గణేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై గణేష్ అన్న, జై శ్రీ గణేష్ అన్న. 7 మొదలైన రిలే నిరాహార దీక్షలు మరికొన్ని రోజులు కొనసాగనుండగా కేంద్రం నుంచి స్పందన రాని తరుణంలో ఇక జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా శ్రీ గణేష్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించగా ప్రాణం పోయే వరకు విలీనంపై పోరాటం ఆపేదే లేదంటూ స్పష్టం చేశారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.